దసరా పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో స్టార్ట్ చేస్తారు. కానీ మేము మాత్రం మా గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లి గుడి దగ్గర అయితే స్టార్ట్ చేసేసాము ఎప్పట్లాగానే. మీరందరూ విన్నారు కదా ఆ పూజారి గారు ఏం చెప్పారో. ఈ దసరా ఎప్పట్లా కాకుండా 35 సంవత్సరాలకి ఒకసారి వచ్చే స్పెషల్ దసరా అంట. దసరా రోజు ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరూ సముద్ర స్నానానికి అయితే వెళ్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి గంగా స్నానం ఆచరిస్తారు. అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు ఒక బిందులో కానీ లేదా ఏదో ఒక దాంట్లో నీళ్లు, సముద్రం నుంచి నీళ్ళు అయితే తెచ్చుకొని వాళ్ళ పూజా మందిరంలో పెట్టుకుంటారు. అలాగే వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ స్నానం ఆచరించి వాళ్ళు గుడికి వచ్చేటప్పుడు వాళ్ళు సముద్రం నుంచి తీసుకొచ్చిన వాటర్ని అయితే మళ్ళీ గుడి దగ్గర తీసుకొచ్చి అయితే అలా కూర్చుంటారు పూజలో. అయితే ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా గంగా స్నానం ఆచరించి నీళ్ళైతే తీసుకురాలేరు కాబట్టి వాళ్ళ కోసం గుడి దగ్గర ఆల్రెడీ నీళ్ళనైతే తీసుకొచ్చి పెట్టుంటారు. అలా ఆ వాటర్ తీసుకొని ఆడవాళ్ళందరూ ఆ పూజలో అయితే కూర్చుంటారు. పూజ అయిపోయాక మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు శ్రీ దుర్గా భవానీ అమ్మవారు సైతం అందరూ ఊరేగింపుగా అయితే వచ్చి వాళ్ళు తీసుకొచ్చిన ఆ సముద్రపు నీళ్ళు అయితే తీసుకొచ్చి ఊరి మధ్యలో రేణుకమ్మ టెంపుల్ అయితే ఉంది. ఆ రేణుకమ్మ అమ్మవారికి అయితే అభిషేకిస్తారు. అభిషేకించి మళ్ళీ శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని అయితే మళ్ళీ తీసుకెళ్ళి పోలేరమ్మ గుడి దగ్గర అయితే మళ్ళీ ప్రతిష్ఠిస్తారు. అక్కడ మండపం వేసి అక్కడ ఉంచి మళ్ళీ పూజిస్తారు. నేనైతే మీ అందరి కోసం ఎలా పూజిస్తారో ఎలా అభిషేకిస్తారో మొత్తం డీటెయిల్గా అయితే వీడియో అయితే తీశాను. మీరందరూ తప్పకుండా అయితే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి.
అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్కి ఇక్కడే గుడి దగ్గర అన్నదానం అయితే చేస్తారు. మేమైతే పిల్లలందరూ కలిసి సరదాగా అన్నదానంలో పాల్గొని చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. అలాగే అందరం బాగా తిన్నాం. ఈ అన్నదానం అయిపోయాక సాయంత్రం మళ్ళీ అందరూ కలిసి పూజలో కూర్చుంటారు. అలాగే యూత్కి అట్రాక్షన్గా నైట్కి ప్రోగ్రాంలు కూడా పెడతారు. ఈ ప్రోగ్రాము ఈ గోల ఇవన్నీ అయిపోవడానికి ఎంత లేదన్నా ఎర్లీ మార్నింగ్ 3:30 లోపల ఈ గోల్ అంతా అయిపోతుంది. నార్మల్గా ఎప్పుడు చేసే దసరాలా అయితే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఊరేగింపు అయితే స్టార్ట్ చేసేవాళ్ళు, లేదా ఎర్లీ మార్నింగ్ 2:30 టు అరౌండింగ్ 3:30 లోపల ఊరేగింపు అయితే స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ ఊరేగింపుతో పాటు జ్యోతి కూడా తీసేవాళ్ళు. ఊరేగింపుతో పాటు జ్యోతి తీయడం వలన ఊరికి చాలా మంచి జరిగేది. ఏంటంటే మనం ఆ జ్యోతి తీసుకొని ఊరంతా తిరుగుతాం కాబట్టి ఊర్లో ఏమైనా దుష్టశక్తులు అలాగే దయ్యాలు భూతాలు ఏమైనా ఉంటే ఆ మంటల్లో కాలిపోతాయి, లేదా అవి ఊరిని వదిలి పారిపోతాయి. ఇలా మా ఊరు వల్ల గట్టి నమ్మకం, ఇది నిజం కూడా. సో అలా చేయకుండా ఈసారి ఏం చేశారంటే వినాయక చవితి ఊరేగింపు చేస్తారు కదా, సో సేమ్ దానికి పోటీగా అయితే చేశారు. మీరే చూడండి. కాకపోతే మంచి ఎండ ఎక్కువ ఉండడం వల్ల మా వాళ్ళు ఎవరు డ్యాన్సులు పెద్దగా ఏమి వేయట్లేదు. వినాయక చవితి రోజు చూస్తే మాత్రం ఒకరు ఒంటి మీద కూడా బట్టలు ఉండవు, అందరూ ఎగిరి డ్యాన్సులు వేస్తూ ఉంటారు. షర్ట్లు అంతా చించేస్తారు. అలా ఉంటుంది మరి వినాయక చవితి అంటే. ఇప్పుడు ఊరేగింపు వచ్చేసి మా ఇంటి దగ్గరకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ సగం ఊరు పైనే చుట్టేశారు. అందుకనేమో పాపం అందరూ ఎనర్జీ లేకుండా వెళ్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆ డీజే బాక్స్ ఆపితే డ్యాన్స్ చేస్తారు, వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంక వాళ్ళు ఎక్కడ డ్యాన్స్ చేస్తారు, వాళ్ళు నడుచుకొని పోతూ ఉన్నారు. ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపించి చెయ్యి ఊపుతున్నాడు కదా, వాళ్ళు అనుకున్నాడు. వీళ్ళిద్దరు నా క్లాస్మేట్స్, మనోజు సుబ్రహ్మణ్యం. అంతకుమించి మంచి ఫ్రెండ్స్. వీడు కూడా నా క్లాస్మేటే, తిరుపతి. అండ్ వీడియో బాతి అని చెప్తున్నాడు. డీజే బాక్స్ సెటప్ అంతా మనోడిదే. అందరూ పాపం అలసిపోయారు. ఒక దగ్గర ఆపితే మంచి సాంగ్ డ్యాన్స్ చేద్దామని వెయిటింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఊరేగింపు మొత్తం అయిపోయిన తర్వాత అయితే నిమజ్జనానికి మా సముద్రానికి అయితే తీసుకొచ్చేశారు. ఇక్కడ అమ్మవారిని ట్రాక్టర్ పై నుంచి కిందకి దింపాలని అందరూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే కింద సామాన్లు అవన్నీ నీట్గా తీసి పెడుతున్నారు. కిందకి దించిన తర్వాత ఇక్కడ పూజ చేసిన తర్వాత అయితే నిమజ్జనం చేస్తారు.
ఇలా పూజలు అవన్నీ చేస్తున్న టయానికి మనకైతే బీచ్లో మనం వీడియో తీసేది చూసి మన ఫ్యాన్స్ అయితే వచ్చేసారు. మన ఫ్యాన్స్ అసెంబ్లీ అయిపోయారు. వాళ్ళతో చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాను. ఎప్పుడు లేనిది మా బంటుగాడు కూడా భక్తుడు అయిపోయాడు. బొట్టు పూలు అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని పూజలో బాగా నిమగ్నం అయిపోయి ఉన్నాడు. ఎక్కడ లేని భక్తుడు అయిపోయి ఉన్నాడు మా బంటు అయితే. ఇదంతా ఇలా ఉన్నాగా అమ్మవారిని నిమజ్జనానికి అయితే రెడీ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఇలా నిమజ్జనం చేశాక ప్రతి ఒక్కరూ వాళ్ళు కూడా గంగ స్నానం చేసి అందరూ ప్రసాదం తీసుకొని అయితే వాళ్ళ ఇళ్ళకి చేరుకుంటారు. మీకు ఎలా అనిపించింది మా దసరా? మా ఊర్లో దసరా పండుగ అయితే ఇలా చేస్తారు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలపండి. మా గ్యాంగ్ అంటే వీళ్ళు కూడా దసరాని చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేశారు. హ్యాపీ దసరా టు ఆల్.